ఇంటి కలకు భరోసా. సో మీరు చూసుకుంటే అమ్మకాలు పెరగాలంటే ప్రోత్సాహకాలు కల్పించాల్సిందే. సింగిల్ విండో ద్వారా సులభతర అనుమతులు, అందుబాటు ధరల ఇళ్ల నిర్వహణాన్ని సవరించాలి. మౌలిక రంగం హోదా కల్పించాలి. గృహ రుణం వడ్డీ చెల్లింపులకు మరింత పన్ను రాయితీ. రియల్ ఎస్టేట్ రంగం డిమాండ్లు. సో మీరు చూసుకున్నట్లయితే గృహ రుణం వడ్డీ 2,00,000 పరిమితి చాలా సంవత్సరాలుగా మార్పునకు నోచుకోలేదు. ఈ కాలంలో వడ్డీ ఎన్నో రెట్లు పాటు అంటే వడ్డీ రేట్లతో పాటు ఇళ్ల ధరలు కూడా పెరిగిపోతాయి. ఫలితంగా డిమాండ్ తగ్గింది. ఈ పరిమితిని 5,00,000కు అయితే పెంచాలి. రుణాల వ్యయాలు సవాలుగా మారాయి. వీటిని తగ్గిస్తే కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి చేయూతిస్తుంది. దీనికి తోడు ప్రభుత్వం టైర్ 2, టైర్ 3 పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. దీనివల్ల అక్కడ అనుసంధానత పెరిగి రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా పేద ప్రజలు అంటే మధ్యతరగతి వారు ఇల్లు కొనుక్కోవడానికి కేంద్ర ప్రభుత్వం కొంతవరకు వడ్డీ రాయితీ కల్పించాలి. అదేవిధంగా ఏదైతే ప్రజెంట్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ అయితే ఉందో దాన్ని కూడా పెంచినట్లయితే సొంతింటి కల అయితే భరోసా తీరుతుందన్నమాట. సో ఈ నేపథ్యంలో అనేక అయితే అడుగుతున్నారు. ముఖ్యంగా వడ్డీ చెల్లింపులపై గృహ రుణ వడ్డీ చెల్లింపులపై 2,00,000 వరకు పన్ను మినహాయింపు అయితే ఉండే దాన్ని 5,00,000కి అయితే పెంచమని అడుగుతున్నారు. అలాగే దేశవ్యాప్తంగా జీసీసీల ఏర్పాటు ప్రోత్సాహాలు కల్పించాలని, ప్రాపర్టీ లీజులకు సంబంధించి కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సదుపాయం కల్పించాలని కోరుతున్నారన్నమాట. సో ఏది ఏమైనా సాధారణ ప్రజలకు సంబంధించి సొంత ఇంటి కల నెరవేరాలంటే ప్రభుత్వం కొన్ని రాయితీలు ఇవ్వాలని, దానికి తగ్గట్టుగానే బడ్జెట్లో రూపకల్పన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుందన్నమాట. ఎందుకే సో మధ్యతరగతి వారికి ఇళ్ళకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. అందుకే వీడియో చేయడం జరిగింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.